30 సంవత్సరాలుగా నాకు పరిచయం. ఆయన గత 2 సంవత్సరాలుగా నా మీద ఎందుకో కొద్దిగా పగబట్టినట్టు చేసి నాకు ఏమాత్రం సంబంధం లేని యాత్రా సాహిత్యం గురించి నన్ను మాట్లాడించడానికి ఒకసారి ఆయన రాసిన హనుమాన్ యాత్ర గురించి ఒకసారి మాట్లాడమంటే అది కొత్తగూడెంలోనే జరిగింది. అది మా హోమ్ పిచ్ కాబట్టి అక్కడ ఎవరు తెలియని మొహాలు ఎవరు ఉండరు, అక్కడ మన అజ్ఞానాన్ని ప్రదర్శించుకుని ఏం కాదనిపించే ఇలాంటి చోట అప్పుడు మాట్లాడటం అయింది. తర్వాత రెండోసారి ఆయన కాకినాడలో గత సంవత్సరం ఓకందని మొరాకం మీద మాట్లాడటానికి పిలిచారు. దానికి ఏంటంటే చాలా ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను, కానీ అదృష్టవశాత్తు నాకు ఏదో ఆఫీస్ పని వచ్చి నేను ఆగిపోయాను. నేను చాలా సంతోషించి ఎగ్జామ్ జరగకుండా ఉండాలని కోరుకున్నట్టు అప్పుడు జరిగింది. ఇప్పుడు ఇంకా తప్పనిసరి ఇది ఆయన చాలా నోటీసులు కూడా ఇచ్చున్నారు. చాలా ప్రయర్ నోటీస్ ఇచ్చి ఆ పుస్తకం పంపించి సాఫ్ట్ కాపీ మధ్యలో అప్పుడప్పుడు చదివారా అని అడిగారు. అంటే ఆయన అంతా దాన్ని గట్టిగా నా పట్ల ఆయనకి అభివృద్ధి ఉంది, నాతో ఇబ్బంది పెట్టించాలని నన్ను. ఆ పుస్తకంతో నేను సుమారు ఒక 20 గంటలు గడిపానండి. ఆ 20 గంటల్లో అంటే తప్పతప్పాలుగా అంటే నిజంగా మాట్లాడితే 2 సార్లు పూర్తి స్థాయిలో చదివాను. చదివి అది 404 పేజీలు నాకు అక్కడ PDF వచ్చింది. అయితే ఆ 404 పేజీల్లోనూ ముందు మాటలు ఉన్నాయి. అవి కాకుండా నేను చదివిన తర్వాత సుమారు ఆయన 37 రోజులు 18+19 అయితే ఇంకా 37 రోజుల పాటు ప్రయాణం చేసి 404 పేజీలు రాసిన దాన్ని నేను అంటే నా గురించి చెప్పాలనుకోండి. ఇక్కడ మీరు అందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ అక్షరాలతో బ్రతికే మనుషులు, అంటే సాహిత్యానికి సంబంధించి కానీ లేదా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కానీ అక్షరాలతో మీదంతా మీ భాష అంతా అక్షరాలు. నా ప్రొఫెషన్ రీచ్ అంత ఏంటంటే అది అంకెలే. గత 42 సంవత్సరాలుగా అంటే నేను డిగ్రీ ప్రారంభించి 35 సంవత్సరాలుగా నేను పనిచేసేదంతా కూడా ఏంటంటే అంకెలకు సంబంధించింది. అదంతా అకౌంట్స్. మీకు అందరికీ ఇక్కడ నాకు తెలిసి అయితే అకౌంట్స్కి సంబంధించిన వాళ్ళు చాలామంది సాహిత్య రంగంలో చాలా తక్కువ, వెరీ వెరీ రేర్. అలాగే ఇప్పుడు నాకు ఏంటంటే నా అంకెల భాష నా భాష వేరు, ఇప్పుడు ఉన్నది వేరు. ఇదేంటంటే ఇది ఒక యాక్చువల్గా ఈ యాత్రా సాహిత్యం అన్నారు కానీ ఇది ఆల్మోస్ట్ ఇందాక రమేష్ బాబు గారు మాకు తెలుసు అన్నారో అనుకోకుండా వచ్చిందా కానీ ఇది ఒక నవల అన్నట్టు అన్నారు, మాటలో జారారు. నిజంగా కూడా దీనికి నవల లక్షణాలు కూడా నాకైతే అనిపించినవి. దాంట్లో ఏంటంటే ఒక ఉత్కంఠ, ఒక ముగింపు, దానికి ఒక క్లైమాక్స్, ఎవ్రీథింగ్, ఒక ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్, ఎవ్రీథింగ్ మొత్తం టోటల్ స్క్రీన్ ప్లే అది దానికి సరిపడానే చాలా అమరింది. అది ఒక మంచి నవల లాంటిది. అయితే దీన్ని నేనే ఒక అకౌంటెంట్ ఎలా చూస్తాడు, నేను చూసేవన్నీ కూడా ఏంటంటే దాన్ని ఏదైనా ఒక సిస్టమ్ స్టడీనో ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు దాంట్లో ప్యాటర్న్స్ ఒకటి గమనించడం, మొత్తం చదివిన తర్వాత దీంట్లో ఏం చెప్పారో దీన్ని రకరకాలుగా భాగాలుగా విభజించడం. మీకు అందరికీ తెలుసు అకౌంటెంట్ అంటే ఏంటంటే ఎక్కువ ఎక్సెల్తో పనిచేస్తుంటాం మేము, వర్డ్తో కూడా పనిచేయం. ఆ ఎక్సెల్ ఏంటంటే ట్యాబులేషన్ ఉంటుంది. ట్యాబులేషన్లో రోసు కాలమ్స్ ఉంటాయి. దీన్ని కూడా నేను ఏంటంటే మొదటలాగే పనిచేస్తుంటాను. చదువుకుంటూ వెళ్ళిపోగానే 40 ఇన్ని రోజులు ఇన్ని దేశాలు తర్వాత ఈ దేశాలు ఇన్ని ఆ దేశాల్లో ప్లేసెస్ అన్నీ వాటిని ట్యాబ్లెట్ చేయడం. ఇవి చూసిన తర్వాత ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో, ఏం ప్యాటర్న్స్ ఫాలో అవుతున్నారు, ఏంటంటే తెలిసైనా తెలియని ఇప్పుడు సైకాట్రిస్ట్ అయినా కానీ ఆయన ప్యాటర్న్స్ ఆయన వదులుకోడు కదా. అలా దాంట్లో ఏం ఫాలో అవుతున్నాడు అన్నది చూసుకుంటూ వస్తుంటే దాంట్లో అంటే దాంట్లో ఆయన చెప్పేది ఏంటి, మొట్టమొదటి రవాణా వ్యవస్థ గురించి కూడా చెప్తారు. రెండవది దాంట్లో అక్కడ చారిత్రక నేపథ్యం గురించి కూడా చెప్తారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పాలిటీ గురించి చెప్తారు, అక్కడ ఉండే ప్రజల గురించి చెప్తారు. మర్చిపోకుండా చెప్పేది అక్కడ ఆహారం గురించి చెప్తారు. ఆహారం అంటే అక్కడ మళ్ళీ మర్చిపోతాను నేను ఒక విషయం. ఆయన ఆహారం గురించి ఆయన భోజన ప్రియులైనైతే నాకు అనిపించలేదు. దాంట్లో యాక్చువల్గా కనాసియర్ ఆఫ్ ఫుడ్ అంటే దాన్ని టేస్ట్ చేయడంలో యాక్చువల్గా దాన్ని టేస్ట్ చేయడం కొద్దిగానే తిని దాంట్లో ఏంటంటే రుచుల్ని ఆస్వాదించడం, లేకపోతే దాన్ని కూడా ఒక స్టడీ లాగా చేయడం అనేది కూడా ఆయన చేశారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ అతిగా తిన్నట్టయితే నాకు కనపడలే. మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ శేఖర్ చక్రమణం అంటారు కదా, ఆ ప్యాటర్న్లో ఇంకో ప్యాటర్న్ ఏంటంటే ఆయన ఒక అడ్వకేట్, నాకు సంబంధించినంత వరకు ఏంటంటే దాంట్లో ఆయన దానికి చెప్పాల్సిన దాంట్లో నేను ఏం గ్రహించాల్సి ఉంటుంది అని చెప్తే ఏంటంటే ఆయన ఒక యాత్రికుడిగా యాత్ర చేయాల్సి వచ్చినప్పుడు తీసుకొని జాగ్రత్తల గురించి తప్పనిసరిగా చెప్తారు. నేను చాలాసార్లు అమరనాథ్ గారిని అడుగుతుంటాను, నేను మీరు ప్రయాణం చేసేటప్పుడు మీరు ఏ రకాలైన దుస్తులు పట్టుకెళ్తారు, దాంట్లో ఏం చేసుకుంటారు, ఇలాంటివన్నీ అడిగినప్పుడు ఆయన చెప్తుంటారు లైట్ వెయిట్ ఉండే ప్యాంట్ అని ఇలా రకరకాలు. అయితే దీంట్లో నేను ఈ ట్యాబ్లేషన్ అంతా చేసిన తర్వాత నేను ఈ పుస్తకాన్ని నేను చదివిన తర్వాత ఏం చేస్తే 40 పేజీల నోట్స్ వచ్చింది నాకు. దాన్ని అంటే ఇప్పుడు యాక్చువల్గా ప్రతి 10 పేజెస్కి నాకు ఒక పేజీ చొప్పున వచ్చి దాన్ని తర్వాత రకరకాలుగా మదింపులు చేసిన తర్వాత దాన్ని నేను ఒక PPT చేయాలా, ఒక ప్రజెంటేషన్ చేసి ఇవ్వాలా,
అలా ఇలా వచ్చిందనమాట. ఇవన్నీ తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఇదేమీ కాదు, నోటికి ఏది వస్తే తీద్దాం, ఏది వస్తే తీద్దాం అని నేను అన్ని నా నోట్స్ కూడా తీసుకురాలేదు నేను. ఓకే, ఈ ప్యాటర్న్స్ విషయంలో ఏంటంటే ఈ ఫాలో అయ్యే దాంట్లో చిట్ట చివరి చెప్పేది నాకు కావాల్సింది ఏంటంటే ఆయన ఇంచుమించు ప్రతి ప్లేస్కి సంబంధించినంత వరకు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 60 లీటర్లు బ్యాక్ ప్యాక్, ఇంకా అది కాకుండా ఇంకో చిన్న బ్యాక్ ప్యాక్, దాంట్లో డెనిమ్ జీన్స్ తోటి ఉండే ప్యాంట్స్ ఎన్ని ఉంటాయో చెప్పలేదు, దాంట్లో షూస్ ఏం వాడతారు, దీని తర్వాత వామ్ క్లోతింగ్ ఈ క్లోతింగ్స్ ఏమైనా కావాలి, ఇలాంటివన్నింటినీ కూడా ఏంటంటే ట్యాబ్లెట్ చేసి చూస్తే నేను నిజంగా దాన్ని అన్ని లిస్ట్ చేసి చూస్తే నిజంగా నా రిక్వైర్మెంట్ మీట్ అయిపోయింది. మీట్ అంటే దానికి అవసరం దానికి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలి, జర్నీకి అవసరమైనవి, ఇలాంటివన్నింటినీ తెలిసింది. తర్వాత మీరు ఏంటంటే అక్కడ ఒక సమగ్రత అంటే ఏంటంటే ఒక కాంప్రిహెన్సివ్ వ్యూ ఆఫ్ ఏ సొసైటీ. మనం సొసైటీని చూడటానికి వెళ్ళినప్పుడు ఒకటి ఏంటంటే మనం ప్రయాణం చేసినప్పుడు అక్కడ స్పృశించి రావడం ఉంటుంది, అక్కడ ఆస్వాదించి రావడం ఉంటుంది, మనం దాన్ని అనుభవించి రావడం ఉంటుంది. ఒకటి ఏంటంటే చాలామంది స్పృశించి వదిలేసి వెళ్ళిపోతుంటారు, కానీ ఆయన ఏంటంటే దాంట్లో ఏంటంటే అనుభవంలోకి దాన్ని కంప్లీట్గా తీసుకురావడం, దాన్ని ఒకటి అనుభూతించడం అంటే ఏంటి యాక్చువల్గా మనకి వాళ్ళ రోజు నిజంగా మేడం చెప్పినప్పుడు చెప్పారు, ఇవన్నీ కూడా ఈ పుస్తకం నేను చదవడం ఎందుకు, దీనికి కావాల్సిన డేటా అంతా నాకు ఇంటర్నెట్లో దొరుకుతుంది, దీనికి సంబంధించిన ప్రతి ఆయన వర్ణించిన ప్రతి డిస్క్రిప్షన్కి కూడా నాకు అక్కడ వీడియో దొరుకుతుంది, దాంట్లో కలర్ఫుల్గా దొరుకుతుంది. ఇవన్నీ దొరికినప్పుడు నేను ఇంత పుస్తకం ఎందుకు చదవాలి, ఇవన్నీ ఎందుకు చదవాలంటే ఇప్పుడు అదంతా నాకు ఒక డేటా దొరుకుతుంది, ఆ డేటాని ఇంటర్ప్రిట్ చేసి చెప్పడం అనేది ఒకటి. అది కూడా నేను ChatGPT డేటా అంతా ఇచ్చేసేమంటే ఒక వ్యాసం నాకు ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ఆత్మ ఒకటి ఉంటుంది, దీని అనుమల ఒక సోల్ అంటే ఏంటంటే అది టూ పర్సనల్ అనమాట, విచ్ కెనాట్ బి రిప్లేస్డ్ బై ఎనీ AI ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. అదేంటంటే దీంట్లో మనకు అంతర్లీనంగా మొత్తం అంతా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. అది దానికోసం అయితే ఈ పుస్తకం అనేది అంటే ఒక యాత్ర ఎన్ని ఫిజికల్గా దొరికినా కూడా దీన్ని రిప్లేస్ చేయలేనిది. అంటే మనిషి యొక్క హ్యూమన్ టచ్ అనండి, దేన్ని కానండి, ఎంత AI ఎంత క్లోజ్గా వచ్చినా కూడా చేయలేని పని ఏదైతే ఉంటుందో అన్నది నాకు ఈ పుస్తకంలో కనపడింది. దీంట్లో ఏంటంటే ఆర్తి ఒకటి ఏంటంటే మరి ఆ పదం కరెక్ట్గా కాదనేది, కానీ సమాజం పట్ల అంటే సొసైటీ పట్ల ఒక దాన్ని ఏమంటాం విశ్వనరత్వం అంటే యూనివర్సల్ సిటిజన్ అనండి, పర్సన్ అనండి, ఏదైనా అనండి. మన ఎక్కడ నా పురాణాల్లో కూడా వైశ్వనరుడు అనే పదమే పడింది, కానీ అది ఏ కాంటెక్స్లో చెప్పారో తెలియదు. విశ్వాన్ని ఒక నరుడు అంటే మనం ఏంటంటే మనం చేతులు జాపుకుని ఇసుకలో ఎక్కడో తెలియని చోట చేతులు కాళ్ళు బాగా జాపుకుని ఆకాశంలో చూడటం అంటే ఏంటంటే దీంతో ఈ విశ్వంతో మనం ఒక మమేకత చెందటం అనేది. ఆ చెందటం అనే దానిలో ఒకటి మన ఈ ప్రాంతాలు కానీ ఇవన్నింటినీ అధిగమించి అంటే నాకు ఒకసారి హఠాత్తుగా గుర్తొచ్చేది ఏంటంటే నేను మా ఊరు నుంచి ఏలూరు వచ్చేంత వరకు మా ఊరు దాటుతుంటే నాకు బెంగ ఉండేది. తర్వాత ఏలూరు నుంచి విజయవాడ దాకా వచ్చిన తర్వాత ఏలూరు దాకా వచ్చేదాకా ఆనందంగానే ఉండేది. హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత విజయవాడ దాకా వస్తే బాగానే ఉండేది. పూనా వెళ్ళిన తర్వాత నాకు హైదరాబాద్ నా సొంత ప్లేస్ అనిపించేది. అలా మొత్తానికి ఏంటంటే ఈ ఎక్స్పాండ్ చేసుకుంటే మన హొరైజన్ కానీ దీన్ని కానీ ఈ విశ్వం మొత్తం మనదే అనిపించేలాంటిది. దీంట్లో మనకి ఏ రకమైన మన ఈ బ్యారియర్స్ అన్నీ కూడా సైకలాజికల్ అంటే మనం పెట్టుకున్నవే కానీ నో బ్యారియర్. హ్యూమన్ బీయింగ్ ఎక్కడైనా కూడా మీరు ఆయన పలకరించిన ఏ వ్యక్తి కూడా హ్యూమన్ అంటే అతను ఒక భాషాపరమైన భేదాలు ఉండవచ్చు, లేదా కల్చర్ పరమైన భేదాలు ఉండవచ్చు. ఇప్పుడు ఏంటంటే వీటిని అధిగమించడానికి కూడా మనకు వచ్చినాయి కదా, టూల్స్ వచ్చేసేవి మనకి, దాంట్లో గూగుల్ ఇవి వచ్చినవి, ట్రాన్స్లేట్ వచ్చినవి, లేదనేమో దాని ద్వారా చాట్ చేసి ఏ భాష నుంచి ఎవరికైనా కూడా కమ్యూనికేట్ చేసి ఈ బ్యారియర్స్ అన్నీ ఇది అయిపోయిన తర్వాత మిగిలినవన్నీ కూడా ఇంకా ఫిజికల్ బ్యారియర్సే. ఈ బ్యారియర్స్ అన్నింటినీ అవేం ఫిజికల్గా కూడా ఎవరిని హిండ్రెన్స్ చేసేవి కాదు. అంటే మనం విశ్వంతో మనం మమేకం చెందడానికి ఇప్పుడున్న వాతావరణం చాలా గొప్ప వాతావరణం. ఒకప్పుడు నిజంగా మనం ఈ లాటిన్ అమెరికా గురించి మ్యాప్ పాయింటింగ్లో చూసేటప్పుడు మా దగ్గర ఒక మ్యాప్ ఉండేది, ఇంట్లో చిన్న చిన్న అన్ని పీసెస్ కింద ఉండేవి, వాటికి సరదాలు మనం ఈ పేరు ఇవన్నీ ఏంటంటే చాలా కష్టంగా ఉండేది. ఇవన్నీ నాకేమనిపించేదంటే ఈ స్వర్గం ఇలాంటివి కూడా ఇవి అలాంటివి ఐ కెన్ నెవర్ సీ దట్ వన్. వాటిని నేను చూడగలుగుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు చదువుకునేటప్పుడు. అలా ఆ ప్లేస్ చూడాలని అనుకోవటం కూడా పెద్ద కళ లాంటిది అనమాట. అలాంటిది ఇప్పుడు ఏమైపోయినాయి, ఇలాంటివి మనకి ఏది కూడా ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా కానీ మనకు పెరిగిన సౌలభ్యాల దృష్ట్యా కానివ్వండి, ఆర్థిక ప్రగతి దృష్ట్యా కానీ ఏది కూడా ఇవాళ రోజున మనం అనుకున్నది చాలా వరకు చేసేయగలుగుతున్నాం.
ఇంకా నా ఉద్దేశం ఈ యూనివర్స్ దాకా మన వేరే మండలాలకు కూడా పోవచ్చేమో. అయితే నేను మళ్ళీ అగైన్ నాదంతా ఎక్స్టెంపోర్గానే చెప్తున్నాను కాబట్టి కొద్దిగా భరించాలి. ఆ ప్యాటర్న్స్ అన్నీ అయిపోయినాయండి. ప్యాటర్న్స్ అయిపోయిన తర్వాత ప్యాటర్న్స్ ట్యాబ్లేషన్ అయిన తర్వాత దీంట్లో ఈ ఎకానమీస్, హిస్టరీ, ఎథ్నిసిటీ, తర్వాత మా దాంట్లో సంబంధించిన మాయమైపోయిన నాగరికతలు, మాయా నాగరికత గురించి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, అంటే నాకు నచ్చింది ఆ బ్యూటీ అనేది ఏంటంటే నా పర్స్పెక్టివ్లో నేను ఎప్పుడు కూడా నాకు యాత్రలు ఎందుకు సరదా కలిపి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా, అంటే నేను ఆయన చేసిన దాంట్లో 10 వంతు కూడా కాదు. ఆయన 125 చేస్తే నేను 10 కంట్రీలు పట్టుకొని కూడా చూసిన లేదా లెక్క చేసుకోవాల్సిందే. అయితే ఏంటంటే నాకు యాక్చువల్గా సాహిత్యంలో చదివేటప్పుడు ఆ సాహిత్యంలో వర్ణించబడిన ప్రాంతాలు చూడడానికి చాలా కోరుతూ ఉండేది. అది అయిన తర్వాత సినిమా చూసేటప్పుడు ఆ సినిమా షూటింగ్ జరిగిన ప్లేసెస్ ఉంటాయి, ఆ బ్యాక్గ్రౌండ్ ఆ సినిమా కథకు సంబంధించిన కాకపోయినా కానీ ఆ ప్రాంతాలన్నీ చూడటం అనేది నాకు ఒక గొప్ప ఇది ఉండేది. ఆ రకంగా ఇప్పుడు ఏంటంటే నా మొదటి యాత్ర నేను చెప్పుకోగలిస్తే, నేను ఆవాహన నవల చదివిన తర్వాత ముదిగొండ శివప్రసాద్ది నేను ఒక ఇంటి దగ్గర చెప్పకుండా నేను వరంగల్ వెళ్ళిపోయి 1000 స్తంభాల గుడి చూసి వచ్చాను. అలాగే అమరావతి కథలు చదివి అమరావతి వెళ్ళి వచ్చాను. ఇలాగ సినిమాల్లో చూసి మాండు గురించి ఏదో సినిమా, గుల్జార్ సినిమా ఏదో ఒకటి ఉంటుంది, దాంట్లో ఆ కినారా సినిమాను ఏదో నాకు గుర్తులేదు, దాంట్లో మాండు ప్రాంతం నాకు విపరీతంగా ఆకర్షించారు. ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడం కూడా కష్టం కాబట్టి అప్పుడు ఆ రోజుల్లో ఆ ప్రాంతానికి పోయి మధ్యప్రదేశ్ పోయి ఆ ప్రాంతాలన్నీ చూడటం. అలాగే ఇప్పుడు గైడ్ సినిమా చూసి జైపూర్ మీద మోజు పెంచుకోవడం, చిత్తూరుఘాట్ మీద మోజు పెంచుకోవడం, ఇవన్నీ చూడటం. ఇవన్నీ ఏంటంటే ఆ సినిమా రిఫరెన్స్ తోటి కూడా, సాహిత్యం రిఫరెన్స్ తోటి కూడా దీని మీద మనకి ఏంటంటే కలిగేది, నాకు యాత్రల మీద సరదా కలిగేది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా నా సాహిత్యానికి సంబంధించినవి కానీ లేదా సినిమాకి సంబంధించిన రిఫరెన్సెస్ వేరెవర్ పాసిబుల్. నాకు దాంట్లో మనకి లాస్ట్ టైం రాసిన నవల్లో ట్రావెలర్లో కూడా సినిమాకి సంబంధించిన ఉన్నాయి. దీంట్లో కూడా ఎపోకలిప్టో గురించి, మెల్ గిబ్సన్ సినిమా గురించి కానీ లేదా నావెల్స్ గురించి కానీ సాహిత్యంలో వచ్చిన రిఫరెన్స్లు, దీంట్లో వచ్చిన రిఫరెన్స్లు, ఇవన్నింటినీ ఇంకా ఎక్కువ ఉంటే కూడా చాలా బాగుండేది అనిపించింది నాకు. యాక్చువల్లీ ఎస్పెషల్లీ నేను ఇంకా దీంట్లో కొద్దిగా నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసి కొద్దిగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే, మార్క్విజ్ రాసిన నవలకు సంబంధించిన ప్రాంతం ఎక్కడైతే ఉందో మొకేండో అనుకుంటే ఆ ప్లేస్ అంటే ఆ ఫిక్టిషియస్ ప్లేస్ అనేది ఎక్కడుంది, ఆ ప్రాంతానికి ఏమైనా వెళ్తారా, ఇలాంటి దానిలో కూడా నేను కొద్దిగా ముందు చూశాను. కొద్దిగా ఎంత ఉంది పుస్తకం, ఇంకా కొన్ని పేజీలు ఉంది, రాయొచ్చేమో నేను రాస్తారేమో అన్నట్టు కూడా నేను చూశాను. అవి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అది కూడా ఇప్పుడు దాని తర్వాత అది ఎంత హిస్టారికల్ చాలా అది దాన్ని ఏదో మ్యాజికల్ రియలిజం అన్నారు కానీ నాకు అలాగేం లేదు. అది ఓన్లీ చాలా రియలిస్టిక్గా ఉంది. ప్లస్ మోరోవర్ దట్ ఈజ్ ఆయన బాల్యం నుంచి పెరిగిన ప్రాంతం గురించి ఉన్నట్టే ఉంది. నాకు దాంట్లో మ్యాజికల్ రియలిజం కన్నా కూడా దాంట్లో ఎక్కువ రియాలిటీని ఎక్కువ కనపడింది. దాని గురించి ఇంకేమైనా ఎక్కువ రాస్తారేమోనని ఇలా కొద్దిగా ఎక్కువ అదొకటి నాకు చిన్నపాటి ఇది వచ్చింది. తర్వాత మిగతా ఒకటి అంటే నాకు బాగా ఇష్టమయ్యి దీంట్లో అది కూడా ఉంటే ఇది ఒక పరిపూర్ణమైన పుస్తకం అయిపోద్ది అనిపించేది ఏంటంటే ఇలస్ట్రేషన్స్ పరంగా. ఇప్పుడు ఏంటంటే ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే దాంట్లో ఒక రకమైన ఇది ఉండదు, దాన్ని ఏమంటాం కంప్లీట్ పిక్చర్ వచ్చేస్తుంది. కానీ దాంట్లో దేన్ని ఎంఫసైజ్ చేస్తున్నాము అన్న దాని విషయంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దాంట్లో సింప్లిఫికేషన్ అన్నది. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది చిత్రకారులు జర్నీ చేసినప్పుడు దాన్ని ఎటర్నలైజ్ చేశారు కొన్ని ప్రాంతాలని. అది మన ఇండియాలో కూడా కొంతమంది రైటర్స్ ఆర్టిస్టులు చేశారు, ఆర్టిస్ట్ కమ్ ట్రావెలర్స్. నాకు తెలిసి ఎన్బిటి వాళ్ళు వేసిన ఒక బుక్ ఒకటి ఉంటుందండి, అది హిమాలయన్ ట్రావెల్స్ అని చెప్పి ఒక బుక్, శ్రీరామ్ పస్రీచా దాని ఆధార ఇబ్రాహిం నాటరాజు. ఆయన ఆర్టిస్ట్ కూడా ఆర్ట్ తోటి ఏం చేస్తారంటే ఆ పుస్తకాల్లో ఆయన చేసిన ప్రాంతాల్లో మనుషుల్లో ఉండే వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్లో ఉండే స్పెషాలిటీని ఆయన సరళ లైన్స్ తోటి చిత్రీకరించుతారు. అఫ్కోర్స్ ఫోటో అనేది మేబీ అడ్వాన్స్డ్ అనుకోవచ్చేమో కూడా దాన్ని నాకు తెలియదు. కానీ దట్ కైండ్ ఆఫ్ ఏంటంటే దాంతో మనం ఇంకా ఎక్కువసేపు దాన్ని మనం ఒక పిక్చరైజ్ ఒక పిక్చర్ కనుక ఫోటో తీసే టైంలో ఏంటంటే మనం ఇన్స్టెంట్గా తీసేస్తాం, దాన్ని పూర్తి స్థాయిలో అనుభవించడం ఉండదు. అదే కనుక ఒక బొమ్మ రూపంలో కనుక ఒక చిత్రకారుడు కూడా యాడ్ చేసుకోగలిగితే దాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తాడు. అఫ్కోర్స్ అది మే నాట్ బి డాక్టర్ లాంటి బిజీ పీపుల్కి, అంటే ఆయనకి ఎవ్రీబడి మే నాట్ రిలీజ్ ఇట్ అండ్ దేర్ ఎంఫసిస్ మే బి ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అది ఒకటి అది కూడా ఉంటే కనుక ఇది నేను ఇంకా నాకు ఇది ఒక ప్రాణప్రదమైన పుస్తకంలాగా అయిపోయింది. అది ఇప్పుడు కాదని కాదు, ఇప్పుడు కూడా దీని విలువ చాలా ఎక్కువ నాకు.
ఆ రకంగా అంటే నా కోరిక ఏంటంటే చాలామంది నేను ఆర్టిస్టులు కూడా నేను ప్రయాణం చేసినప్పుడు చూస్తుండేవాడిని. చాలామంది ఫారినర్స్ వాళ్ళు ఏంటంటే స్కెచ్ బుక్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రాక్టీస్ అనుకోండి, లేకపోతే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయడం అనండి. తర్వాత దాన్ని బుక్ లేకుండా పబ్లిష్ చేయటం. అలా ఇండియా మీద కూడా చాలామంది ఫారినర్స్ చేసిన పుస్తకాలు మనకి కోటి పాత పుస్తకాల షాప్లోనే అనేకం దొరికాయి నాకు. వాటిల్లో అవన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టంగా ఉంటుంది. అంటే ఏంటంటే పెర్ఫెక్ట్ ఆర్టిస్ట్ కావాల్సిన అవసరం లేదు, కానీ దాంట్లో దాన్ని క్యాప్చర్ చేసి చేయడం అన్నది అంటే అది ఇది దీనికి అంటే ఈ పుస్తకానికి సంబంధించి డెఫిషియన్సీగా నాకు చెప్పడం కాదు, అభిప్రాయంగా చెప్తున్నాను నేను. ఓకే, నాకు ఇచ్చిన సమయం ఇంకా ఒక 2-3 నిమిషాలు ఉంది, కానీ అదే నా సాక్రిఫైజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముళ్ళపూడి సుబ్బారావు గారు ఇప్పుడు మాట్లాడిందంతా వివరించి రాస్తే ఆయనకి ఎంఫిల్ డిగ్రీ ఇచ్చేస్తాను నేను. అంతగా ప్యాటర్న్లతో సహా ఎంఫిల్ డిగ్రీ ఇవ్వచ్చు. మీరు చేసిన పరిశోధనకి మీకు ఎంఫిల్ డిగ్రీ ఇవ్వచ్చు. ఈ పుస్తకాన్ని చాలా పరిశోధనాత్మక దృష్టితో ఆయన చూశారు. ఆ ప్యాటర్న్ గమనించారు. ఆ ప్యాటర్న్ గమనించడం అనేది రీసెర్చ్ విద్యార్థుల పద్ధతి. ఇవాళ పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరకాల మిత్రులు డాక్టర్ విపాశ్రెడ్డి రమేష్ బాబు గారు, ఇవాళ కథానాయకులు నిమ్మగడ్డ శేషగిరి గారు, దాసరి అమరేంద్ర గారు, నా సహవక్తలు ముళ్ళపూడి సుబ్బారావు గారు, ఇప్పటికే వెళ్ళిపోయిన బహుశా ఇంకో కార్యక్రమం ఉంది వెళ్ళిపోయిన ఆదినారాయణ గారు, సభలో ఉన్న పెద్దలు, మిత్రులారు. నిజానికి పుస్తకానికి ముందు మాట రాసిన తర్వాత మళ్ళీ ఆవిష్కరణ సభలో మాట్లాడడం కొంచెం కష్టం. ఏం మాట్లాడినా ముందు మాటలో రాసిందే మళ్ళీ పునరుక్తం చేయవలసి వస్తుంది. కానీ ఈ పుస్తకం ఎంత అద్భుతమైనది, ఎంత విశాలమైనది, ఎంత లోతైనది అంటే ముందు మాట చాలా పెద్ద ముందు మాట రాశాను. 8 పేజీలో ఎంతో ముందు మాటలో రాసిన దానికన్నా ఇంకా చాలా మాట్లాడవలసింది, చాలా విశ్లేషించవలసింది. ఆ పుస్తకానికి బయట అనేక పుస్తకాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని వివరించవలసింది చాలా ఉంది. మొట్టమొదటి పుస్తకం గురించి బేసిక్ డీటెయిల్స్ ఇంతవరకు ఎవరు బేసిక్ డీటెయిల్స్ మాట్లాడలేదు. మీరు పుస్తకం కొని చదవడానికి ముందర ఆ బేసిక్ డీటెయిల్స్ దగ్గర ప్రారంభిస్తాను. ఆయన 2022లో ఒకసారి, 2023లో ఒకసారి, మొదటిసారి మధ్య అమెరికాలో 36 రోజులు తిరిగి వచ్చారు. ఈ మొదటి మధ్య అమెరికా భాగాన్ని మనమెరుగని మధ్య అమెరికా అని ఒక 8 అధ్యాయాలు రాశారు. 7 దేశాలే 8 అధ్యాయాలు రాశారు. ఆ తర్వాత ఏడాది తర్వాత మళ్ళీ దక్షిణ అమెరికాలోని మరో 2 దేశాలకు వెళ్ళి దక్షిణ అమెరికా దృశ్యమాలిక అని ఈసారి మాత్రం 2 దేశాలకు 8 అధ్యాయాలు రాశారు. అంటే ఆ దేశాలు ఒకసారి 19 దేశాలు 19 రోజులు చూసి 8 అధ్యాయాలే, రెండో రోజు 16 రోజులు చూసి 8 అధ్యాయాలే. దేశాలు 2 అయినా 9 అయినా 7 అయినా ఆయన మొత్తానికి ఆ దేశాల అంతఃసారం ఏమిటి పరిశీలించదలుచుకున్నారు. ఆ అంతఃసారం ఏమిటి విశ్లేషించదలుచుకున్నారు. ఈ మొత్తంగా చూస్తే ఏమనిపిస్తుంది, మనలో ఇవాళ చాలామంది అమెరికా వెళ్ళడం చాలా సర్వసాధారణం అయిపోయింది, లేదా విదేశాలకు వెళ్ళడం సర్వసాధారణం అయిపోయింది. అక్కడ 1 నెల 2 నెలలు 3 నెలలు కూడా ఉంటున్నారు. కానీ తిరిగి వచ్చిన తర్వాత బహుశా దగ్గరి మిత్రులకు ఏమైనా పంచుకునేటప్పుడు 1 గంట 2 గంటలో చెప్తారేమో, కానీ 35 రోజులు చూసిన అనుభవాన్ని 400 పేజీల్లో, తిరిగింది 9 దేశాలే, తిరిగింది 35 రోజులే, కానీ 400 పేజీల విస్తారమైన, అది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక దేశంలో వారం పైన ఉన్నారు, ఒక దేశంలో 5 గంటలు మాత్రమే ఉన్నారు. 5 గంటల్లో ఆ దేశం మొత్తం తెలుస్తుందా? పోనీ వారం ఉన్నా తెలుస్తుందా? నెలలున్నా తెలుస్తుందా? ఈ ఎప్పటికీ తెలుసుకోలేని అంశం ఏదైనా ఉందా? ఎప్పటికీ తెలుసుకోలేని అంశాన్ని తెలుసుకోవడానికి తాను ప్రయత్నించి అది మనకు అందజేయడానికి ప్రయత్నం చేశారా? ఇది ఒక బహుశా రసాయనిక ప్రక్రియ అంటారు. మనం రసాయనాన్ని చూస్తే ఏమీ తెలియదు, కానీ 2 రసాయనాలను కలిపినప్పుడు కొత్త వస్తువు ఒకటి, కొత్త లక్షణాలతో వస్తువు ఒకటి ఆవిర్భవిస్తుంది. శేషగిరి గారి రచన కూడా
అటువంటి ఒక విశాలత్వాన్ని లోతును సంతరించుకున్నది ఆయన చూసిన దృక్పథం వల్ల, ఆయన దాన్ని వ్యక్తీకరించిన పద్ధతి వల్ల, ఆయన మామూలుగా మనుషులందరికీ కనబడే విషయాలని మరొక కోణం నుంచి చూడడానికి ప్రయత్నించినందువల్ల. ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే, అసలు దీన్ని నవలాని రమేష్ గారు అన్నారు, యాత్ర కథనం యాత్ర రచన అంటున్నాము, కానీ ఇది కవిత్వం అని నాకు అనిపిస్తుంది. 400 పేజీల వరుస కవిత్వం, వచనంలో రాసిన కవిత్వం. ఎందువల్ల కవిత్వం అంటున్నాను దీన్ని? 18వ శతాబ్దపు 2 ప్రముఖ కవులు, సాహిత్య విమర్శకులు కూడా, వర్డ్స్వర్త్, విలియం బ్లేక్, కవిత్వం గురించి తమమైన నిర్వచనాలు చెప్పారు. ఆ నిర్వచనాలు సరిగ్గా ఈ పుస్తకానికి వర్తిస్తాయి. వర్డ్స్వర్త్ ఏమన్నాడంటే, స్పాంటేనియస్ అవుట్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్. ఆయనకు ఆ దేశాలన్నీ చూస్తున్నప్పుడు స్పాంటేనియస్ అవుట్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ కలిగితే అక్కడెక్కడ రాశారా? వర్డ్స్వర్తే ఆ వాక్యంలోనే మళ్ళీ మరొక మాట అన్నాడు, ఎమోషన్ రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ. అప్పటికప్పుడు సజ్జో విస్ఫోటన, సజ్జో వ్యక్తీకరణ ఒకటి వస్తుంది, ఒక శక్తివంతమైన అనుభవం, ఒక శక్తివంతమైన అనుభూతి. కానీ ఈ శక్తివంతమైన అనుభూతితో వచ్చే విస్ఫోటనం అక్కడికక్కడ బహుశా నోట్స్ తీసుకుంటామేమో, లేదా మనసు రికార్డ్ చేస్తుందేమో, మళ్ళీ ట్రాంక్విలిటీలో, నిశ్శబ్దంలో, ఒక ప్రశాంత వాతావరణంలో కూర్చుని ఆ ప్రశాంతతలో నుంచి తన పురా స్మృతిని తగ్గిస్తాడు. ఇక్కడ ఒక పవర్ఫుల్ ఎమోషన్ ఉంది, స్పాంటేనియస్ అవుట్ఫ్లో ఉంది, ట్రాంక్విలిటీలో దాని రికలెక్షన్ ఉంది. ఇక్కడితో అయిపోలేదు. నేను ఈ పుస్తకం చదువుతున్నంతసేపు నాకు వర్డ్స్వర్త్ గుర్తొస్తున్నాడు. వర్డ్స్వర్త్ లాగానే ఉంది కదా ఇది. వర్డ్స్వర్త్ మాత్రమే కాదు, అదే శతాబ్దానికి 18వ శతాబ్దానికే చెందిన విలియం బ్లేక్ ఉన్నాడు. ఆయన కవిత్వం గురించి ఒక 4 పంక్తులు రాశాడు. టు సీ ఎ వరల్డ్ ఇన్ ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్. నువ్వు చూసేది ఇసుక రేణువు మాత్రమే, కానీ ఇసుక రేణువులో ప్రపంచాన్ని చూస్తావు. అండ్ హెవెన్ ఇన్ ఎ వైల్డ్ ఫ్లవర్. ఒక అడవి పువ్వులో, దారి పక్కన ఉండే పువ్వులో స్వర్గాన్ని చూస్తావు. హోల్డ్ ఇన్ఫినిటీ ఇన్ ద పామ్ ఆఫ్ యువర్ హ్యాండ్. అనంతత్వాన్ని నీ అరచేతిలో పట్టుకుంటావు. అండ్ ఎటర్నిటీ ఇన్ అన్ అవర్. ఒక గంటలోనే అనంతత్వాన్ని, అనంత కాలాన్ని చూస్తావు. ఈ పుస్తకం ఈ 2 నిర్వచనాలకు సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. ఆయన ఒక ఊరే చూశారు, కానీ ఆ సంస్కృతి అందరి గురించి చెప్పారు. ఒక ఊరే చూశారు, ఆ ఊళ్ళో జరిగిన ఒక తిరుగుబాటు, ఎప్పుడో 2 శతాబ్దాల కింద జరిగిన తిరుగుబాటు గురించి చెప్పారు. ఇటువంటి అనేక అంశాలు మీరు ప్రతి పేజీలోనూ, ప్రతి దేశంలోనూ, ప్రతి ఊళ్ళోనూ ఆయన ఈ 2 కవిత్వ నిర్వచనాలకు సరిపోయే అంశాలు చెప్పారు అని నాకు అనిపిస్తుంది. అయితే ఈ కవిత్వ రచన ఎట్లా సాగింది? ఇది కవిత్వ రచన అనుకున్నప్పుడు ఈ కవిత్వ రచన ఆయన ఎట్లా సాగించారు? ఆయన మాటలే 4 వినిపించి దాని నుంచి నేను నా ఉపన్యాసాన్ని ముందుకు తీసుకుపోతాను. సెంట్రల్ అమెరికా దేశాల గురించి అవగాహన అతి స్వల్పం. అక్కడికి వెళ్ళేవాడు తక్కువ. ప్రపంచంలోకెల్లా అతి తక్కువ మంది యాత్రికులు తిరుగాడే ప్రదేశం అది. నేరాల పుట్టలుగా, రాజకీయ అవ్యవస్థ దిట్టలుగా, నియంతల కంచు కోటలుగా, మాఫియా ముఠాలకు స్వర్గసీమలుగా, సైనిక తిరుగుబాట్లకు కేంద్ర బిందువులుగా అక్కడి దేశాలు అపార అపఖ్యాతిని గడించాయి. యాత్రికులకు వెంపరం కలిగించే ఖ్యాతి అది. కానీ నాబోటి యాత్రికుల్ని ఆ అవలక్షణాలే ఆకర్షిస్తాయి కాబోలు. ఆ అపఖ్యాతుల అగాధాలలో యాత్రానుభవాల గుప్త నిధులు దాగి ఉండాలి అని నాకు అనిపించింది. ప్రయత్నం చేసి ఆ నిధులను సొంతం చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ 2 వైపుల నుంచి దీన్ని చూశాను నేను. మొదటిది, లాటిన్ అమెరికా గురించి ఇటువంటి ఒక కథన, ఒక నెరేటివ్ చాలా విస్తారంగా ప్రచారంలో ఉంది.
ఎవరు చేశారు ఈ ప్రచారం? ఎక్కడి నుంచి ఎందువల్ల మనకు అందింది? లాటిన్ అమెరికాను మొత్తం తన పెరడులాగా భావించి అక్కడి ఖనిజ సంపదనంతా తనకే దక్కాలని, అక్కడి అమెజాన్ అటవీ సంపద అంతా తనకే దక్కాలని, అక్కడి జలవనరులన్నీ తనకే దక్కాలని, అక్కడి మానవ శ్రమ అంతా తనకే దక్కాలని భావించిన అగ్రరాజ్యం, ఆ అగ్రరాజ్యపు సైనిక పాలకులు, సిఐఏ, పెంటగన్ తయారు చేసిన, అమెరికన్ మీడియా తయారు చేసిన ఒక నెరేటివ్. నిజమైన ఈ నెరేటివ్ ఒక్కసారి చూడండి. మళ్ళీ లాటిన్ అమెరికానే 20వ శతాబ్దంలో అత్యద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించింది. కనీసం డజను పేర్లు, కవులు కావచ్చు, కథకులు కావచ్చు, నవలా రచయితలు కావచ్చు. ఒకవేళ ఆ దేశాలు అంత చీకటి ఖండాలైతే, ఒకవేళ ఆ దేశాలు అంత అనాగరికమైనవైతే, అమెరికా ప్రచారం చేసింది ఇవన్నీ అనాగరిక దేశాలు, ఇవన్నీ హింసాత్మక దేశాలు, వైట్ మ్యాన్స్ బర్డెన్ లాగా నేను పోయి వాళ్ళని రక్షించాలి, నా సిఐఏ పోయి ప్రతి దేశంలోనూ సైనిక కుట్రలు చేయాలి. ఈ కథనం ఒకటి ఉంది. ఈ కథనాన్ని విప్పి చూడవలసిన, ఈ కథనం అవతలికి చూడవలసిన, ఈ కథనాన్ని బద్దలు కొట్టవలసిన ఒక అవసరం ఉంది. శేషగిరి గారు పనిచేశారు. ఆయన ఇది ఒక పొలిటికల్ ప్రాజెక్ట్. ఆ పొలిటికల్ ప్రాజెక్ట్ ఆయన చేశారని నేను అనడం లేదు, ఆయన పాలిటిక్స్ ఉన్నాయని అనడం లేదు. కానీ ఒక యాత్రికుడిగా ఆయన చేసిన పని ఒక అద్భుతమైన పొలిటికల్ ప్రాజెక్ట్. లాటిన్ అమెరికా మీరు చెప్తున్న లాంటి చీకటి ఖండం కాదు, రక్తసిక్త ఖండం కాదు. ఆ రక్తసిక్త దృశ్యం వెనుక, చూపెడుతున్న దృశ్యం వెనుక మానవ ఇతిహాసం ఉంది, మానవ హృదయ స్పందనలు ఉన్నాయి, మానవ సంబంధాలు ఉన్నాయి. ఇది చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఇది ఆయన చెప్పి, ఆయన ఉద్దేశపూర్వకంగా చెప్పారని కూడా నేను అనడం లేదు. ఈ పుస్తకాన్ని ఇచ్చి నాకు అర్థమైంది. ఈ పుస్తకం అందువల్లనే ఈ పుస్తకం నాకు చాలా చాలా దగ్గరగా అనిపించింది. ఆ పుస్తకం మీద చాలా చాలా ఆత్మీయమైన, ఆర్ద్రమైన ముందు మాట రాశారు. అయితే ఇక్కడ ఇంకొక, నేను ఇంతకుముందు ఆయన ఇచ్చిన ఉటంకింపును ఇంకొక వైపు నుంచి కూడా చూడాలంటున్నా. ఇదంతా ఆయన నేను సొంతం చేసుకోవాలనుకున్నాను అన్నాడు. సొంతం చేసుకోలేదు, ఆయన మనందరికీ పంచిపెట్టారు. ఇంత అద్భుత నిధి, ఆయన చూసి వచ్చిన నిధి, ఆయన కనిపెట్టిన నిధి, ఆయన పటాపంచలు చేసిన ఒక అబద్ధం, దాన్ని నిజాన్ని మనం ముందర పెట్టారు. ఈ 400 పేజీలు అటువంటి ఒక ఆయన చేసిన సాహసం మనందరి సాహసంగా, ఆయన చేసిన విశ్లేషణ, ఆయన చూసిన చూపు, ఆయన విన్న మాటలు, ఆయన స్పృశించిన అనేక దేశాల మట్టి, ఆయన తిన్న రుచులు, అన్నిటికన్నీ మన చేతికి అందుతాయి, మన నోటికి అందుతాయి, మన చెవికి అందుతాయి, మన ముక్కుకు అందుతాయి పుస్తకం చదువుతూ ఉంది. అంటే ఒక కవి కానీ, ఒక నవలా రచయిత కానీ, ఒక కథా రచయిత కానీ తాను సృష్టించిన పాత్రల మానవ సంబంధాల అనుభూతులను మన హృదయానికి ఎట్లా దగ్గర చేస్తారో, ఆయన కథా నవలా రచయిత కాదు, రాయని నవలు అని అన్నారు ఇతరులు. కానీ ఈ ఒక్క పుస్తకంతోనే, దీనికన్నా ముందర మరొక పుస్తకం గురించి కూడా నేను అట్లాగే ఫీల్ అయ్యాను. ఈ పుస్తకం నిజంగా లాటిన్ అమెరికా నాకు కూడా చాలా హృదయానికి దగ్గరది కాబట్టి ఈ పుస్తకం అటువంటి ఒక గొప్ప పని చేసింది అని నాకు అనిపిస్తుంది. ఇంత చీకటి ఖండము, రక్తసిక్త ఖండము, హింసాయుత నియంతృత్వాల, సైనిక నియంతృత్వాల, తిరుగుబాట్ల, గెరిల్లా దళాల, ఇప్పటికీ కనీసం 7-8 దేశాల్లో చిన్నవో పెద్దవో గెరిల్లా బృందాలు ఉన్నాయి. చేగువేరా నుంచి ఆ వారసత్వం అంతా మనకు తెలుసు. కానీ ఇంత చీకటి అని చెప్తున్న చోట ఏముంది? అది మధ్య అమెరికా ప్రాంతం, మాయన్ నాగరికతకు కేంద్ర బిందువు. సామాన్య శకం 3వ శతాబ్ది నుంచి సామాన్య శకం 10వ శతాబ్ది దాకా ఈ ప్రాంతంలోనూ, ఇంకా ఉత్తరానికి మెహికోలోను, మెక్సికో అనడం మనకు అలవాటు, కానీ వాళ్ళు మెహికో అంటారు. ఈ పుస్తకం అంతా కూడా ఆయన వాళ్ళ ఉచ్చారణ రాయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి నేను కూడా మెహికో అంటున్నాను. నేను మెహికో వెళ్ళి వచ్చాను చాలా చోట్ల, ఒక వారం 10 రోజులు మెహికో తిరిగాను. అద్భుతమైన మానవుడు, అద్భుతమైన చరిత్ర, అద్భుతమైన సంస్కృతి, అద్భుతమైన వంటకాలు. కానీ వాటి గురించి మెక్సికో అనేక తిరుగుబాట్ల నిలయమైంది. మెక్సికో మీద చాలా చర్చలు ఉన్నాయి. అటువంటి మెహికోలోను
అద్భుతమైన వాస్తు శైలితో విస్తారమైన శిల్ప నిర్మాణాలు చేసిన కళ, వ్యవసాయం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం వంటి ఎన్నో శాస్త్ర సాంకేతిక విజయాలు సాధించిన నాగరికత అది. మెక్సికోలో మెహికో సిటీలో రాజధాని నగరం అది. వాళ్ళు మెట్రో నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తవ్విన ప్రతి చోట ఒక 1000 ఏళ్ల కింది, 1500 ఏళ్ల కింది శిథిలాలు కనబడ్డాయి. ఇవాళ మెట్రో ప్రతి స్టేషన్లోనూ అవి అట్లాగే ఉంచారు. వాళ్ళ వాస్తు శిల్పం, గొప్ప నిర్మాణాలు. సరే, మెహికోలో అనేక ఈజిప్ట్ లాగా పిరమిడ్లు ఉన్నాయి, అవి కూడా మీకు తెలుసు. అటువంటి గొప్ప నాగరికత శిథిలాలు చూడడానికి ఆ ప్రాంతం వెళ్ళాలి. అలాగే ఉద్ధృతమైన నదులు, సౌందర్యవంతమైన దట్టమైన అరణ్యాలు, బుగబుగమండే అగ్నిపర్వతాలు, ఐంద్రజాలిక వాస్తవికతను తలదన్నే సామాజిక జీవనం ఉండే ప్రాంతం ఇది. మీరు ఎవరైనా చదివారో తెలియదు, ఎడ్వార్డో గలియానో అనే ఒక రచయిత ఉన్నాడు. లాటిన్ అమెరికాలోని ఒకనొక దేశం ఉరుగ్వేకు చెందినవాడు. ఎడ్వార్డో గలియానో రచనలు చదవండి, ఎంత అద్భుతం! అసలు మనిషి మానవ జీవితం ఇట్లా ఉంటుందా? ఇంత ఆశ్చర్యకరమైన విషయాలు. నిజానికి ఉన్న విషయాన్ని రాశాడు. ఇప్పుడు సుబ్బారావు కూడా అన్నారు, ఉన్న విషయాలే రాశాడు మార్క్వెస్. ఉన్న విషయాలు రాస్తేనే అది మాంత్రిక వాస్తవికతలాగా, ఐంద్రజాలిక వాస్తవికతలాగా మారి. అటువంటి ఐంద్రజాలిక వాస్తవిక ప్రపంచం లాటిన్ అమెరికా. ఈ ఐంద్రజాలిక వాస్తవికతను తలదన్నే సామాజిక జీవనం ఉండే ప్రాంతం అది. స్పానిష్ ప్రభావంలో మనకు, నేను మెహికోలో తిరిగినన్ని రోజులు పదే పదే ఒక ఆలోచన నన్ను వెంటాడింది. మామూలుగానే మన హైందవము, బ్రాహ్మణ్యము చాలా రిజిడ్, కట్టుబాటు. దానికి బ్రిటిష్ విక్టోరియన్ రిజిడిటీ వచ్చి ఇంకా రిజిడ్ చేసింది మనం. లాటిన్ అమెరికా వాళ్ళు చాలా ఫ్రీ. వాళ్లకు స్పానిష్ బొహీమియన్ కల్చర్ వచ్చి ఇంకా ఫ్రీడమ్ వచ్చింది. ప్రతి నగరంలోనూ, ప్రతి చిన్న పట్టణంలోనూ జొకాలో అని ఉంటుంది, ఒక కేంద్ర స్థానం. జొకాలో మీరు 24 గంటల్లో ఎప్పుడు వెళ్ళినా సంగీతము, నాట్యము, స్వేచ్ఛగా తిరగడం. ఈ స్వేచ్ఛాయుత ప్రవర్తన అనేది అనాథమే, ఇక్కడ ఉండకూడదు, నిషిద్ధం. లాటిన్ అమెరికాలో స్వేచ్ఛాయుత ప్రవర్తన ఉంటుంది, అందువల్ల అది ఆకర్షిస్తుంది. విస్తారమైన కళ, mariachi అని ఒక సంగీత నృత్య రూపకం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ mariachi వేస్తూ ఉంటారు. విస్తారమైన కళా సంగీత వాతావరణం నెలకొన్న ప్రాంతం అది. మెహికో నుంచి దక్షిణాది అంతా కూడా అటువంటి రోమాంచకారి ప్రాంతం. ఆ రోమాంచకారి ప్రాంతాన్ని ఆయన చూసి వచ్చారు. మామూలుగా యాత్రికులు ఎవరైనా ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి పోతారు, అరణ్యాలు చూడడానికి పోతారు, జలపాతాలు చూడడానికి పోతారు, సముద్ర తీరాలు చూడడానికి పోతారు, పర్వతాలు, కనుమలు చూడడానికి పోతారు. కానీ ఈ క్రమంలో నైసర్గికతను మాత్రమే చూస్తారు. కొందరు బహుశా చరిత్ర ఆసక్తి ఉండేవాళ్ళు, చారిత్రక శిథిలాలు చూసేవాళ్ళు చరిత్రలోకి కూడా వెళ్తారు. వీళ్ళు అట్లా వెళ్ళినప్పుడు స్థానిక సమాజంలోకి ప్రవహిస్తారా? స్థానిక సమాజాన్ని చూస్తారా? ఏమిటి వాళ్ళకు కనబడే స్థానిక సమాజం? ఒక గైడ్, ఒక డ్రైవర్, ఒక హమాలి, ఇటువంటి వాళ్ళు తప్ప నిజానికి స్థానిక సమాజంలోకి వాళ్ళు వెళ్ళే అవకాశాలే చాలా తక్కువ. ఈ గైడ్ సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా గైడ్లందరూ అతిశయోక్తులకు పేరు మోసినవారు. కానీ మెక్సికోలో మేము ఒక పాత స్పానిష్ చర్చ్, స్పానియార్డ్లను వెళ్ళగొట్టి మళ్ళీ అజ్టెక్లు తాము ఆక్రమించుకున్నారు. ఆ చర్చ్ చూడడానికి పోతున్నాం. పోతుంటే గైడ్ మా ప్రయాణం పొడవునా మా సంస్కృతిని సావగొట్టి, మా సంస్కృతిని లేకుండా చేసి, ఇవాళ మిగిలిపోయిన మా సంస్కృతిని చూస్తామని టూరిస్టులు వస్తున్నారా అని మా మీద చాలా దాడిలా చేశారు. అటువంటి గైడ్లు ఎక్కడో ఒక చోట తక్కువ ఉంటారు. అంటే స్థానిక సమాజం ఏమిటో నాకు తెలియదు. కానీ శేషగిరి ప్రత్యేకత ఏమంటే ఎక్కడికక్కడ స్థానిక సమాజం ఏమిటి పరిశీలించడానికి ప్రయత్నం చేశారు. స్థానిక సంస్కృతి ఏమిటి పరిశీలించడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఇంతకుముందు వక్తలు చెప్పారు, ఆయన ఏమి ఫుడీ కాదు, ఆహార ప్రియుడు కాదు, కానీ ఆహారాలు చూశాడు. ఆహారాలు చూడడం సంస్కృతిని చూడడంలో బాగా. ఆహార ప్రియుడుగా చూడలేదు. ఆహారం, ఎటువంటి ఆహారం తింటారు వీళ్ళు, ఎటువంటి కట్టు బొట్టు ఉంటుంది, ఎటువంటి మాట మాట్లాడతారు, ఎటువంటి మానవ సంబంధాలు నెలకొల్పుతారు, కొత్త మనిషితో ఎట్లా మాట్లాడతారు,
తమ హృదయం విప్పి మాట్లాడతారా, హృదయం విప్పకుండా మాట్లాడతారా? ఇటువంటి అనేక అంశాలు, సంస్కృతిలో భాగమైన అంశాలు ఆయన దీంట్లో భాగం చేశారు. అందువల్లనే ఆయన ఇంతకుముందు అనేక మంది వక్తలు చెప్తున్నారు, ఇక్కడికి వచ్చి టూరిస్టులు ఎవరైనా చూడండి, ఇప్పుడైతే ఉబర్ వచ్చింది, ఓలా వచ్చింది, రూమ్లో కూర్చొని అది బుక్ చేసుకొని అది వస్తే ఆ డ్రైవర్తో మాత్రం మాట్లాడడం తప్ప లోకల్తో తెలియదు. లోకల్ బస్సులు ఎక్కుతారా? లోకల్ ట్రైన్ ఎక్కుతారా? బొంబాయి పోయి లోకల్ ట్రైన్ ఎక్కుతారా? అది ఎక్కితే కదా స్థానిక మానవ సంబంధాలు ఏమిటి, భాష ఏమిటి, ప్రవర్తన ఏమిటి తెలిసేది. ఆయన అక్కడికి వెళ్ళి చికెన్ బస్సులు ఎక్కారు. అమెరికాలో కూడా చైనా బస్సులు అంటున్నారు, ఇప్పుడు ఫ్లిక్ బస్సులు అంటున్నారు. ఆ బస్సుల్లో వెళ్తే అసలు మనుషులు ఎవరు తెలుస్తుంది, ఎందుకంటే ప్రతి ఊరికి విమానాలే ఉన్నాయి. ఎప్పుడో ఫోర్డ్ చెప్పాడు కార్లు కూడా తయారు చేయి, నేను అందరికీ కార్లు తయారు చేసి ఇస్తాను, రైళ్లు వేయకు అని. రైళ్లు లేవు, రైల్లో పోతే మాత్రమే మానవ సమాజం తెలుస్తుంది. శేషగిరి గారు లాటిన్ అమెరికా వెళ్ళి చికెన్ బస్సులు ఎక్కారు. ఇంతింత దూరాలు వచ్చింది స్థానిక సంస్కృతితో సంపర్కం కోసం కదా. ఇది అసలైన మాట. ఎందుకోసం వెళ్ళారు అంత దూరం? ఎందుకోసం యాత్ర చేయాలనుకుంటున్నారు? తాను 70 దేశాలు తిరిగాను, 80 దేశాలు తిరిగాను అని భుజకీర్తి తగిలించుకోవడానిక? ఎంత మాత్రముగా ఈ 700 కోట్ల ప్రజలలో కనీసం 100 కోట్ల ప్రజలైనా ఎట్లా బతుకుతున్నారు చూద్దాం. అది ఆయన తపన. ఇంతింత దూరాలు వచ్చింది స్థానిక సంస్కృతితో సంపర్కం కోసం కదా. ఈ చికెన్ బస్సులు అన్నవి ఇక్కడి సమకాలీన సంస్కృతికి ప్రతీకలు కదా. గంటలు గడిచింది, దాంట్లో ఒక రోజు గడిచింది, అయినా సరే చికెన్ బస్సులోనే పోవడానికి ఇష్టపడ్డారు. మొత్తానికి ఆ బస్సులో చైతన్యం తొణికిసలాడుతూనే ఉంది. నిజానికి మన దగ్గర కూడా ఎర్ర బస్సు అని అవమానిస్తూ ఉన్నాం. ఎర్ర బస్సులోనే చైతన్యం తొణికిసలాడుతుంది. విమానాల్లో కాదు, మనం ఏర్పాటు చేసుకున్న కారులో కాదు. మొత్తానికి ఆ బస్సులో చైతన్యం తొణికిసలాడుతూనే ఉంది. ప్రయాణంలో విసుగుదల అన్న మాటే లేదు. నాలాంటి కుతూహల జీవికి ఆయన తనను తాను కుతూహల జీవి అని అభివర్ణించుకున్నారు. అది సంపూర్ణమైన అభివర్ణ. నాలాంటి కుతూహల జీవికి కళ్ళు చెవులే కాదు, సర్వాంగాలతోనూ ఆస్వాదించవలసిన సజీవ అనుభవాల చైతన్య రథం చికెన్ బస్. నిజంగా ఈ 4-5 మాటలు చాలు ఆయన ఎందుకు వెళ్ళారు, ఆయన వెళ్ళినా ఏమి సాధించదలుచుకున్నారు అని చెప్పడానికి. ఇక్కడితో కూడా ఆగలేదు ఆయన. అక్కడి సంస్కృతిని చూసినప్పుడు, అక్కడి సమాజాన్ని చూసినప్పుడు ఏం కలుగుతుంది? మామూలుగా మనిషి అన్న వాళ్ళకు మన లోపలి పురా స్మృతులు పైకి వస్తాయి. ఆయన లాటిన్ అమెరికాలో చికెన్ బస్సులో ఎక్కి బోధనలో బస్సులు ఎట్లా ఉండేవి అని ఆలోచించారు. చాలా అంటే మనిషి అన్న వాడికి తప్పనిసరిగా ఇటువంటి ఒక అనుభవాన్ని పొందుతూ ఉన్నప్పుడు దీనితో పోల్చగలిగిన అనుభవం ఏమిటి, ఒక తులనాత్మక అనుభవం ఏమిటి అని వస్తుంది. మా చిన్నప్పుడు బోధన్ పట్నపు బస్ స్టాండ్లో ఇలాంటి వాతావరణమే చూసేవాడినని గుర్తొచ్చింది. నిజంగా ఇది చదువుతున్నప్పుడు నాకు ఆయనను బిగియార కౌగలించుకోవాలనిపించింది. నేను కూడా ఇటువంటి అనుభవాలు ఏదైనా చదువుతున్నప్పుడు, నవలలో కథలు చదువుతున్నప్పుడు మా వరంగల్లో, మా చిన్నప్పుడు, మా కుమారపల్లిలో అని గుర్తొస్తుంది. గుర్తు రావడం సహజం. ఆ తడి పోకుండా ఉండడం, ఆ బాల్యపు జ్ఞాపకాలు పోకుండా ఉండడం, ఆ కౌమారపు జ్ఞాపకాలు పోకుండా ఉండడం మనిషిగా నిలబడి ఉన్నామనడానికి గుర్తు. మా చిన్నప్పుడు బోధన్ పట్టణపు బస్టాండ్లో ఇలాంటి వాతావరణమే చూసేవాడినని గుర్తొచ్చింది. ఆ జ్ఞాపకాలు గిర్రున కళ్ళ ముందు తిరుగాడాయి. 40 ఏళ్ల నాటి ఆ జ్ఞాపకాల ప్రవాహం ఇప్పుడు అక్కడ పూర్తిగా వట్టిపోయిన ప్రవాహం. ఇది కూడా గుర్తించాలి. ఇప్పుడు బోధన్లో అసలు లేకపోవచ్చు. ఇప్పుడు బోధన్ నగరం అయిపోయింది, బోధన్ మారిపోయింది. కానీ ఇప్పుడు అక్కడ పూర్తిగా వట్టిపోయిన ప్రవాహం. మధ్య అమెరికాలో గ్వాటెమాలా దేశంలో ఫ్లోరెస్ అనే చిన్న పట్టణం వెళుతున్న నన్ను మళ్ళా తడపటం ఏమిటో తలుచుకుంటేనే ఎంతో విచిత్రంగా, అతివాస్తవికంగా అనిపించింది. నిజంగా మ్యాజిక్ రియలిజానికి ముందరి రూపం నిజానికి సరియలిజం. అక్కడ సరియలిస్ట్ రియాలిటీ ఒకటి ఉంది, అది ఆయనకు అక్కడ వచ్చింది అని ఇక్కడితో ఆగిపోరాడు. ఒక అనుభవం చెప్పారు, చెప్పి అక్కడితో ఆగిపోరు. దాని నుంచి ఒక సారం లాగడానికి కూడా ప్రయత్నం చేస్తారు.
యాత్రల్లోని విలక్షణత ఇదే. కొత్త కొత్త జ్ఞాపకాలు సమకూర్చడమే కాదు, పాత జ్ఞాపకాలను తవ్వి తీయడానికి యాత్రలు ఉపయోగపడతాయి. ఇది నిజంగా యాత్రల గురించి తప్పకుండా మనందరం ఆలోచించవలసిన అంశం. ఇట్లా చెప్తూ పోతే నాకు ఇచ్చిన సమయం దాటానేమో, చాలా దాటాను. ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఆయన ఎంత విశాల దృక్పథంతో, ఇంతకుముందు మృణాలిని గారు చెప్పారు, ఒక సైకియాట్రిస్ట్గా ఓపెన్ మైండ్తో ఉండడం. ఆయన ఓపెన్ మైండ్తో అన్ని రకాల మనుషుల గురించి, అన్ని రకాల దేశాల గురించి, అన్ని రకాల పరిస్థితుల గురించి రాశారు. చివరిగా ఒక మాట చెప్పాలంటే, రూపాలు మనందరికీ కనబడతాయి. మార్క్స్ ఒక చోట అన్నాడు, అపియరెన్స్ ఎసెన్స్ రెండు సమానమైతే శాస్త్రం అవసరం లేదు అని. రూపం మనకు కనబడేది, మన పంచేంద్రియాలకు అందేది. కానీ ఈ పంచేంద్రియాలకు అందే రూపం మాత్రమే సమస్తం కాదు. ఈ రూపం వెనుక దాగిన ఒక సారం ఉంది. ఈ సారాన్ని గ్రహించడం ఎట్లా, ఈ సారాన్ని గుర్తించడం ఎట్లా? బహుశా సుబ్బారావు గారు మరెవరో అన్నారు, ఆత్మ అని. ఆ దేశానికి ఒక ఆత్మ ఉంది, ఆ మానవ సమాజానికి ఒక ఆత్మ ఉంది, ఆ సంస్కృతికి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మను శేషగిరి గారు తట్టి లేపారు, గుర్తించారు, అన్వేషించారు, వ్యక్తీకరించారు, మనందరి దృష్టికి తీసుకొచ్చారు. అందుకు శేషగిరి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు. ఇటువంటి మరెన్నో రచనలు చేయాలని. అయితే ఇవి ఆయన ఇంగ్లీష్లో చేయడం అలవాటు. ఇంగ్లీష్లో ఆయన ఫేస్బుక్ మీద రాసింది చదివాను. చాలా అద్భుతమైన ఫ్రీ ఫ్లోయింగ్ ఒక ఫ్లరిష్లో ఇంగ్లీష్లో రాశారు. దాన్ని అంతే ఫ్లరిష్తో, అంతే ఫ్రీ ఫ్లోయింగ్తో, అంతే కవితాత్మకంగా అమరేంద్ర గారు తెలుగు చేశారు. ఈ ఇద్దరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నేను ముందు మాటలో ఒక మాట రాశాను, మృణాలిని కూడా చెప్పారు, ఈ ఇద్దరి మీద నాకు అసూయ కలిగింది. బహుశా మీరందరికీ కూడా చదివితే వాళ్ళ మీద అభినందనలు చెప్తారు, కానీ వాళ్ళ మీద అసూయ కూడా కలుగుతుంది. ఆ అసూయ నుంచి బహుశా ఎక్కడికో ఒక చోటికి, వీళ్ళు రాసిన చోటికి పోవాలి అని అనిపిస్తుంది. అట్లా అనిపింపజేయడమే ఈ పుస్తకం సార్థకత. ముళ్ళపూడి సుబ్బారావు గారికి ఎంపీ ఇస్తే వేణుగోపాల్కి పిహెచ్డీ ఇవ్వాల్సి వచ్చేసింది. నేను ఒక ప్రొఫెసర్ స్థాయిలో కూర్చొని ఇద్దరికి డిగ్రీలు ఇచ్చేస్తాను. అంటే అంతగా ఈ పుస్తకం అందరినీ అలరించింది, మెప్పించింది. ముఖ్యంగా మనకు తెలియని లోకాల్లోకి మనల్ని తీసుకెళ్ళింది. తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చెప్పింది. ఇవంతా మేమంటున్నదంతా సరైనదా కాదా ఇప్పుడు నిమ్మగడ్డ శేషగిరి గారు చెప్తారు. అందరికీ నమస్కారం. ప్రణాళి గారు, రమేష్ బాబు గారు, వేణుగోపాల్ గారు, సుబ్బారావు గారు, అమరేంద్ర గారు, ఆదినారాయణ గారు, అందరూకి నా హృదయపూర్వక నమస్కారాలు. సభకు ఇచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. ఇంత మాట్లాడిన తర్వాత నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నేను నా పర్స్పెక్టివ్ చెప్తానంటే, నేను ఏ ఉద్దేశంతో వెళ్ళాను ఏదనేది. నా ప్రయాణంలో భాగంగా చూసినప్పుడు, మ్యాప్లో నేను చూసినప్పుడు ఈ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నేను వెళ్ళలేదు. అంటే 120 దేశాల వరకు వెళ్ళినప్పుడు గత 25 ఏళ్ళుగా ఎందుకు వెళ్ళలేదని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. ఎందుకు వెళ్ళలేదంటే ఎవరు వెళ్ళరు, అంటే ఇట్ ఈస్ ఎ నెగ్లెక్టెడ్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. సెంట్రల్ అమెరికా అనేది నేను ఎక్కడ కొద్దిగా చూస్తాను, ఏంటి ఏమన్నా ఉందా దాని మీద లిటరేచర్ అది అంటే చాలా తక్కువ ఉంది. సో ఖచ్చితంగా సెంట్రల్ అమెరికా వెళ్ళాలి అని అనుకున్నాను. అక్కడి నుంచి అది 2022లో వెళ్ళాను. ఆ తర్వాత ట్రావెలింగ్ స్టైల్ గురించి చాలా అనాలిసిస్ చేశారు. నాకు తెలియని విషయాలు చాలా చెప్పారు సుబ్బారావు గారు, వేణుగోపాల్ గారు, మృణాలి గారు. అంటే సైకియాట్రిస్ట్గా వెళ్ళానా లేదా అనేది నేనే ఆలోచిస్తా కూర్చున్నాను. సైకియాట్రీ నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకుందామని చేసిన ట్రావెలింగ్ ఇది. అంటే
ఈ ఈ ఈ నేనంటే ఇంత ప్రొలిఫిక్గా వెళ్ళటం అంటే 25 సంవత్సరాలుగా చేశాను కాబట్టి ఎంతో ఎక్కువ చేసినట్టు కనిపిస్తుంది. కానీ ప్రతి సంవత్సరం మీరు ఒక పార్ట్ ఆఫ్ యువర్ డైరీ దానికి పెట్టుకుని చేస్తుంటే అక్యూములేట్ అవుతుంది. అంటే మీరు రకరకాల మిలియనర్స్ ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే ఒకటే రోజు ఏదో జాక్పాట్ కొడతారు. కొంతమంది ఎవ్రీ ఇయర్ కొద్దిగా చేసుకుంటే బికమ్ ఏ మిలియనర్ ఇన్ 25 years అట్లా అనమాట నాకు రాదు. అయితే ఆ ఓపెన్ మైండెడ్నెస్ గురించి 2 మాటలు చెప్తానండి. అంటే సైకాట్రిస్ట్గా అంత అనాలిసిస్ నేను చేయగలిగానా, నేను చూశానా, నన్ను నేను సైకాట్రిస్ట్గా చూశానంటే చూసుకోలేదు. కాకపోతే ఒక క్వాలిటీ ఏంటంటే వినటం. చెప్పింది మనం కలిసినప్పుడు కొంతమంది మాట్లాడతారు, కొంతమంది వింటారు. అంటే నేను వింటాను, ఎక్కువగా వింటాను. ఇంకొకటి అడుగుతాను క్వశ్చన్స్. అంటే వాళ్ళకి సెన్సిటివిటీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతాను. వాళ్ళు నా గురించి అడిగినప్పుడు నేను చెప్తాను. సో అట్లా కాన్వర్జేషన్ అనేది డెవలప్ అవుతుంది. దాంట్లోంచి మీకు ఇవన్నీ కంట్రీస్ గురించి తెలుసుకోవాలంటే మీరేమీ పెద్ద పెద్ద గ్రంథాలు చదవక్కర్లేదు, మీరు దాని గురించి హిస్టరీ బుక్స్ చదవక్కర్లేదు. మీరు వచ్చి మీరు రోడ్డు మీద నడుస్తా మనుషులతో మాట్లాడితే మీకు తెలుస్తుంది. ఇంకొకటి ప్రస్తావన ఏంటంటే, ఇప్పుడు విమానాల్లో తిరిగితే మీకేమీ తెలియదు, పక్కన ఉంటాయి, అది కరెక్ట్. అది అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉంటే కొంత తెలుస్తుంది, కొంత ఎక్స్పోజర్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు నిజమైన ఇండియా ఎట్లా ఉంటుంది, ఈ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎట్లా ఉంటుంది అంటే మీరు బయటికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక స్మాల్ టౌన్ వెళ్ళాలి, స్మాల్ విలేజ్ వెళ్ళాలి. అట్లాంటి నేను పర్టికులర్గా పెట్టుకుంటాను. చుట్టుపక్కల ఉన్న చిన్న టౌన్స్ ఏంటి, అక్కడ వెళ్ళి కొంతకాలం ఉండటం, లేకపోతే నా రూట్లో అది భాగంగా చేసుకోవటం. అక్కడ కొన్ని అనుభవాలు మీకు వస్తాయి, మీరు చూస్తారు. యూ కెన్ కనెక్ట్ టు దట్. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తేనే సిటీకి మనం ఉన్న ప్రాంతానికి ఒక 50-60 కిలోమీటర్లు బయటకు వెళ్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈజ్ రియల్ ఇండియా. ఇది కాదు. మీకు ఏ సిటీకి వెళ్ళినా ఇట్లానే ఉంటుంది. మన హైదరాబాద్ సిటీ లాగా ఉంటుంది. మీకు అంత దూరం వెళ్ళక్కర్లేదు. సో రియల్ చూడాలంటే బయటికి వెళ్ళాలి. అదొకటి చూస్తానండి. ఇంకొకటి నేను బాగా ఇష్టపడేది, ఎక్కడ వేర్ యూ కెన్ సీ ద లోకల్ కల్చర్, వేర్ యూ కెన్ మీట్ ద లోకల్ పీపుల్ ఈజ్ మార్కెట్స్, అంగళ్ళు. మీకు ఎంత చేంజ్ అయినా, అంటే మీకు సూపర్ మార్కెట్స్ రావచ్చు, ఇదంతా రావచ్చు, కానీ మీరు ఒక 100 కిలోమీటర్లు బయటకు వెళ్ళి హైదరాబాద్లో మీరు ఆ ఊరు అంగడి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ థర్స్డేనో ఎవ్రీ ఫ్రైడేనో ప్రతి ఊరికి ఒకటి. అక్కడ ఉంటే ఆ కల్చర్ అట్లానే ఉంటుంది చాలా వరకు. ఆ చుట్టుపక్కల విలేజెస్ నుంచి రావటం, వాళ్ళు అమ్మటం. సో యూ కెన్ సీ ద రియల్ కల్చర్ అక్కడ. తర్వాత ఫుడ్ గురించి అంటే నేనే ఆలోచించాను, అంత భోజన ప్రియుడినా లేకపోతే అంత తింటానా అని. అంటే నేను ఒకరు అన్నారు, బహుశా వేణుగోపాల్ గారు అన్నట్టున్నారు. ఏంటంటే నేను ఫుడ్ని ఆ సంస్కృతిలో భాగంగా చూస్తాను. ప్రతి సంస్కృతికి, ప్రతి కల్చర్కి ఫుడ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మనదే చూడండి, ఇక్కడ ఒక ప్రతి 50 కిలోమీటర్స్ దాటినా మీకు కొత్త వంటకాలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనం గొప్ప అనుకుంటాం. మన రుచి మనకు బాగానే ఉంటుంది, కానీ ఎవరికి వాళ్ళది గొప్ప. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రుచులు, వాళ్ళ వంటకాలు వాళ్ళవి గొప్ప. అయితే నేనేమనుకుంటానంటే, ఎవరిది వాళ్ళకే గొప్ప అయినప్పుడు, నేను వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు తింటున్నట్టు ఒక 2 రోజులు తిందాం. మళ్ళీ మామూలుగా వెళ్తే మన ఇంట్లో తినేది ఎక్కడికి వచ్చినా అదే కదా, మళ్ళీ రావు కదా వాళ్ళలాగా. మళ్ళీ దాంట్లోనూ మీరు ఏదో పెద్ద 5 స్టార్ హోటల్ రెస్టారెంట్కి వెళ్తే మీకు తేడా తెలియదు. మామూలుగా ఇక్కడ ఎవరెవరైతే మీరందరికీ ఒక ఏరియాలో చిన్న మెస్ ఉంది, అది చాలా ఫేమస్, అందరూ వెళ్తారు, ఆ సమాచారం మీకుంటే మీరు వెళ్ళి తింటారు. అట్లాంటివి కొద్దిగా చూస్తానండి. తర్వాత ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మన ఇండియన్, మన భారతీయ దీంట్లో వంటకాల్లో మీరు చూస్తే కూరలు కానీ దీంట్లో కానీ, ఇది మీరు ఊహించగలరా? మన కూరలు టమాటా లేకుండా, పచ్చిమిరపకాయలు లేకుండా, ఆలుగడ్డలు, బంగాళాదుంపలు లేకుండా మీరు ఊహించగలరా? ఈ చాలా ఇంటిగ్రల్ పార్ట్ మనం వాడే దాంట్లో. ఇవి మనకి కాదు అసలు, ఇవన్నీ సౌత్ అమెరికా నుంచి వచ్చింది. అంటే ఇట్లాంటి హిస్టరీ మనకు తెలుస్తుంది. మన సీతాఫలం కానీ, సపోటా కానీ, ఇవన్నీ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారు. అట్లానే అక్కడ మ్యాంగోస్, బనానాస్ పండిస్తారు బాగా. అవి ఇక్కడి నుంచి వెళ్ళింది, మన ఇండియా నుంచి కానీ, సౌత్ ఈస్ట్. అట్లా కొన్ని మనం ఏదైతే మనం అనుకుంటామో అవి కాదు.
అట్లా అంటే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఆ ఓపెన్ మైండెడ్నెస్ అనేది మృణాలిని గారు చెప్పారు. అది ఐ థింక్ ఐ అడాప్ట్ దట్. మనం అంటే మేము మెడిసిన్ చదివినప్పుడు ఒకటి అనేవాళ్ళు, యూ విల్ సీ సంథింగ్ వెన్ యూ లుక్ ఫర్ ఇట్. మీరు ఇంకోటి కూడా అన్నారు, అంటే మీకు ఆకారం రూపాన్ని చూస్తే కాదు, దాని వెనక ఏముందో చూస్తే కానీ మీకు కనపడదు. అట్లా ఓపెన్ మైండెడ్గా ఉంటాను. ఇంకోటి జడ్జ్మెంటల్గా ఉండకూడదు. జడ్జ్మెంటల్గా ఉంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం అంతా మనకే తెలుసు అనుకుంటే వేరే వాళ్ళని అడగాల్సిన పని లేదు. ఓపెన్ మైండెడ్నెస్ ఉంటే మీకు ఇంటరాక్షన్ కూడా బాగుంటుంది. అదొకటి నాకు అనిపించింది. తర్వాత సోలో ట్రావెలింగ్, అది నేను రాసిన ఫస్ట్ పుస్తకం ఊహల కందని మొరాకోలో కొన్ని చాప్టర్స్ ఫ్యామిలీతో వెళ్ళాను, కొన్ని ట్రెక్ పరంగా ఒక గ్రూప్ తోటి వెళ్ళాను. ట్రెక్స్ అన్ని గ్రూప్తో చేస్తానండి, అందుకని దానికి అట్లా చేస్తేనే బాగుంటుంది. అది హిమాలయాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, మీరు కిలిమంజారోలోకి వెళ్ళినప్పుడు కానీ అంతమంది ఉంటేనే మీకు ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. యూ కెన్ హెల్ప్ ఈచ్ అదర్. అంత దాంట్లో కూడా మీకు యూ హ్యావ్ యువర్ సాలిట్యూడ్. ఏకాంతం కావాలంటే మీకు ఉంటుంది, మనుషులు కూడా ఉంటారు, అది ట్రెక్స్కి వేరే. బట్ నేను నా అంతటా నేను వెళ్ళినప్పుడు ఒక్కడ వెళ్తేనే మీరు అది అనుభవిస్తారు. ఇప్పుడు మీతో ఒక పార్ట్నర్ ఉన్నా మీకు సగం టైం మీ పార్ట్నర్కి వెళ్ళిపోతుంది తెలియకుండా. అండ్ మీకు పార్ట్నర్ ఉన్నారు కాబట్టి ప్రపంచంలో ఎవరు మీకు పార్ట్నర్ కావాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ మీకు ఉన్నారు కదా, మీరు లాటిన్ అమెరికా వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక్కళ్ళుగా వెళ్ళినప్పుడు పీపుల్ ఆర్ క్యూరియస్ అబౌట్ యూ. మీతో మాట్లాడిస్తారు, మీతో మాట్లాడతారు. ఆ సాలిట్యూడ్ అనేది మీరు ఎంజాయ్ చేయగలిగితే, మిమ్మల్ని మీరు ఫ్రెండ్గా మీలోనే మీ ఫ్రెండ్స్ చూసుకుని మీరు ప్రయాణం చేయగలిగితే కొంత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అనుభవాలు వస్తాయి. అంటే మనకు ఆ ఎక్స్పోజర్ వస్తుంది, అంటే ఆ బ్యారియర్స్ లేయర్స్ పోయి. తర్వాత ఇంకొకటి వేణుగోపాల్ దానికి దానికి స్పందిస్తానండి. ఏంటంటే ఈ మీరు ఎట్లా వీళ్ళతో మాట్లాడగలుగుతారు, మీరు సైకాట్రిస్ట్గా కాబట్టి లేకపోతే అది కాదు. అంటే ఇప్పుడు మనం హ్యూమన్ ఇంటరాక్షన్స్లో బ్యారియర్స్ మనం పెట్టుకుంటాం. అంటే ఎదుటి మనిషి గురించి మనకి ఎన్నో అపోహలు ఉంటాయి, ఎన్నో భయాలు ఉంటాయి, ఎన్నో జడ్జిమెంట్స్ ఉంటాయి, ఎన్నో ప్రిజుడిసెస్ ఉంటాయి. అంటే ఒక ఫ్యూ మినిట్స్ మనం అవి తీసేసి, ఆ పొరలన్నీ తీసేసి మనం చూస్తే మనకు వేరే ప్రపంచం కనిపిస్తుంది. అది అప్పుడు ఆ ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అంతే ఓపెన్గా ఉంటారు మనతో. అండ్ అది ఒక టూల్, దాంతో మీరు యూఆర్ ఏబుల్ టు రిలేట్ బెటర్. వాళ్ళు చెప్తారు, ఆ ఫ్రెండ్షిప్స్ ఏర్పడతాయి. తర్వాత లాంగ్వేజ్ గురించి రాలేదు కానీ అడుగుతూ ఉంటారు లాంగ్వేజ్ గురించి. లాంగ్వేజ్ ఎప్పుడు దెర్ ఇస్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్ అని నేను నమ్ముతానండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం గూగుల్ ట్రాన్స్లేట్ అని వచ్చింది, మనకి చెప్తే చాలా ఈజీగా ట్రాన్స్లేట్ చేస్తుంది, కాన్వర్జేషన్ ఈజీ అవుతుంది. దానికి కూడా మరి ఇప్పుడు వాడలేము. మీరు అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మీకు వైఫై ఉండదు. చాలా వరకు బాడీ లాంగ్వేజ్తో కూడా, అంటే మీకు ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి మీకు లాంగ్వేజ్ రాకపోయినా వాళ్ళకి మీరు ఒక ట్రావెలరు, వాళ్ళ ప్రాంతానికి వచ్చారు, వాళ్ళ ప్రాంతాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు చాలా బాగా స్పందిస్తారు. ఇంకొక థీము గురించి ఒక 2 విషయాలు చెప్తాను. డేంజరస్ ఇవన్నీ మాఫియాలు ఇవన్నీ చాలా మన వ్యక్తులు మాట్లాడారు. నా పుస్తకంలో కూడా చాలా ఉంటుంది. అయితే మరి మీకు డేంజర్ కలగలేదా? మీరు అట్లా మాఫియా ముఠాలు, తర్వాత డెత్ రేట్ ఎక్కువ, క్రైమ్ రేట్ ఎక్కువ, అది ఇది అంటే ఒక 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి ఏంటంటే కొంత రిస్క్ అనేది ఎప్పుడు తీసుకోవాలి, లేకపోతే మనం వెళ్ళకపోతే మనం చూడలేము. రెండోది అనుభవం. నేను ఎన్నో రోజుల నుంచి తిరుగుతున్నాను కాబట్టి మనకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది. దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనం హీఈస్ ఎ జెన్యున్ ట్రావెలర్, అంటే మన దేశం చూడటానికి తనంతట తను ఒక బ్యాగ్ వేసుకుని వచ్చాడంటే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత క్రిమినల్ అయినా ఎవరైనా, వాళ్ళు మిమ్మల్ని స్పందించడం మీతో చాలా బాగుంటుంది. అంటే మీరు రోడ్డు మీద నడిచే ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియదు, యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. బట్ నార్మల్గా ఏంటంటే ఒక సామాన్య మానవుడు, మ్యాన్ ఆన్ ద స్ట్రీట్ అంటారు. మ్యాన్ ఆన్ ద స్ట్రీట్ ఎప్పుడూ మీతో బాగా రియాక్ట్ అవుతాడు. అంటే మీరెవరు, మీ ఉద్దేశం ఏంటి, మీరు ఎందుకు వచ్చారు అని తెలిసినప్పుడు.
అదే మనం దాంట్లో ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. కల్చరల్ సెన్సిటివిటీ అంటారు. అంటే వాళ్ళ సంస్కృతిని మనం గౌరవించాలి. అంటే మనకేదో తెలుసు అనుకుని వాళ్ళని అవహేళన చేయటం, లేకపోతే ఇప్పుడు పలానా ప్రార్థన మందిరానికి మీరు వెళ్తున్నప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉంది, వాళ్ళు నేను ఇట్లానే అట్లా తప్పది. అంటే మీరు ఎవరు చూడలేదు కదా నేను వెళ్తానంటే అది కాదు. అక్కడ మనం జెన్యున్గా బిలీవ్ చేయాలి. అది వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంస్కృతిలోకి మనం వచ్చాము కాబట్టి మనం అది పాటించాలి. మీరు రూల్స్ పాటించినప్పుడు ఇది చేసినప్పుడు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది కొద్దిగా సెన్సిటివ్ విషయం. అంటే మన చాలామంది వెస్ట్రన్ కంట్రీస్లో నైట్ లైఫ్ అని ఉంటుంది. ఆఫ్టర్ 11 దానికి వెళ్ళకూడదు. అక్కడ ఎప్పుడైతే మనం మోరల్గా మనం ఒక స్టెప్ కిందకి దిగామో మన మీద ఏదన్నా ఇల్లీగల్ పని చేయటానికి వాళ్ళకి లెజిటిమసీ వస్తుంది. అది నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆ నైట్ లైఫ్ అట్లాంటి అది అంత దూరం లండన్లోనే తిరగచ్చు దానికి మీరు నైట్ లైఫ్ కావాలంటే. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ప్రికాషన్ నేను తీసుకునేది, మీరు ఎప్పుడైనా ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మీకు సేఫ్టీ ఉంటుంది. మీకు ఎక్కడ ఉన్నా సరే మీరు జనసాంద్రత ఉన్న దగ్గర, జనాలు ఉన్న దగ్గర, సిటీ సెంటర్స్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ మీరు ప్రజల మధ్యలో ఉంటే యూజువల్గా అక్కడ కొద్ది పోలీస్ ప్రెజెన్స్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది, మీకు సేఫ్టీ ఉండదు. అట్లానే మరి బయటికి వెళ్ళకూడదా అంటే మీరు వెళ్ళొచ్చు, కొంత ప్రికాషన్స్ తీసుకుని వెళ్తే ఏం కాదు. అంటే భయపడతా ప్రయాణాలు చేయనండి, నేను చేయకూడదు కూడా. బట్ అట్ ద సేమ్ టైం రెక్లెస్నెస్ అంటారు, అంటే నిర్లక్ష్యంగా కూడా చేయకూడదు. యూ షుడ్ హ్యావ్ దట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. నాకు అదృష్టవశాత్తు ఇప్పటి వరకు నాకు అట్లాంటి పెద్ద మేజర్ ఎక్స్పీరియన్స్ ఏం జరగలేదు. అట్లీస్ట్ ఈ పుస్తకం వరకైతే జరగలేదు. ఏదన్నా జరిగి ఉంటే మళ్ళీ చెప్తాను. కానీ ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హియర్. కానీ అది మాత్రం నేను యూనివర్సల్గా చూశానండి. ఎక్కడైనా సరే మీరు ఒక ట్రావెలరు, మీరు వాళ్ళ కంట్రీని చూడటానికి వచ్చారంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, సాధ్యమైనంత హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేయకపోయినా మీకు హాని చేయరు. ఓకే షూర్. 2 నిమిషాలు, 3 నిమిషాలు. అయితే ఒక్క లాస్ట్ నిమిషం ఒకటి చెప్పి చేస్తానండి. అయితే ఈ ప్రస్తావన స్పందిస్తున్నాను మనం చెప్పినట్టన్నిటికీ. ఇప్పుడు ఎందుకు వెళ్తారు ప్రయాణాలంటే సైట్ సీయింగ్ ఉంటుంది, నేచురల్ బ్యూటీ ఉంటుంది, తర్వాత అక్కడ కల్చర్ గురించి కొంత తెలుసుకోవాలని ఉంటుంది, మీ రొటీన్ నుంచి మీకు బ్రేక్ ఉంటుంది. అట్లా రకరకాల లేయర్స్ ఉంటాయి. అంటే నేను వెళ్ళేది మన ప్రజలతో కలిశారు ఇదంటే నేను ప్రజలతోటే కలుస్తానికి వెళ్తాను, మీరు చూస్తాను, అన్నీ చూస్తాను, నేను కూడా అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారు. అంటే ఆ ఓపెన్నెస్ అండి, అంటే ఒక క్యూరియాసిటీ, ఒక దాన్ని మరి తెలుగులో జిజ్ఞాస అంటారో ఐ డోంట్ నో, బట్ మీకు ఒక రిసెప్టివ్నెస్ ఉండాలి. అంటే యూ షుడ్ బి లైక్ ఎ స్పాంజ్. మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నదంతా మీరు అబ్జర్వ్ చేసేది అన్నీ చేస్తారు. మీరు ఆ సైట్ సీయింగ్ చేస్తారు, దాని హిస్టరీ చేస్తారు, ఇది చేస్తారు అన్నీ. అట్లానే మన సుబ్బారావు గారు అన్న దానికి ఆయన ట్యాబ్లరీ ఫామ్ చేశారు. ఏది స్ప్రెడ్షీట్స్ అంటే నాకు మహా భయం, చిరాకు. అంటే నేను మేనేజర్గా, మెడికల్ డైరెక్టర్గా 14 years చేస్తున్నాను. నేను అదొకటే చెప్తాను, నేను అన్నీ చేస్తాను కానీ స్ప్రెడ్షీట్స్ మాత్రం చూడడం. నేను ఇంకా కొద్దిగా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కానీ నేను ఈ మేనేజ్మెంట్ ఇవన్నీ చూడలేక నేను పేషెంట్స్నే చూస్తానని అక్కడికి ఆగిపోయాను. మా స్ప్రెడ్షీట్ అవుతుంది. నన్ను స్ప్రెడ్షీట్లో పెట్టారంటే చాలా క్యూరియాసిటీ వచ్చింది. అంటే అవన్నీ అంత మ్యాథమెటికల్గా చెయ్యం. యు ఆర్ వాట్ యు ఆర్. అంటే మీరు చూసే ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటారు. మీరు చూసే కొన్ని ఉంటాయి. అంటే నేను అన్నీ చూసి అంత సమగ్రంగా చేస్తా అంటే చెయ్యను. మీరు చేసే క్రమంలో కొన్నిటి మీద చూస్తారు, కొన్నిటి మీద ఆసక్తి చూస్తారు. ఇదేదో మనకి చదువుకున్నాం కదా, ఇది ఎప్పుడో దీని గురించి వార్త వచ్చింది కదా, దాని గురించి కొద్దిగా తెలుసుకుందామని, లోకల్ పీపుల్ ఏమనుకుంటున్నారని. పనామా పేపర్స్ గురించి మనకి మొత్తం చదివాం. పనామాలో ఉన్నాను నేను, దీని గురించి చాలా సేకరించవచ్చు, అసలు కనుక్కుంటామంటే 4 అడిగితే ఏంటో మాకు తెలియదు, ఊరికి బయట గొడవ అవుతుంది, నోబడీ కేర్స్ అన్నట్టు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పనామా. ఒక పనామాలో ఉన్న బ్రోకర్ వల్ల జరిగింది. అప్పుడు తెలిసింది నాకు, ఒక బ్రోకర్ ఆఫీస్లోంచి లీక్ అయింది. నథింగ్ టు డూ విత్ పనామా సిటీ. అట్లా కొన్ని తెలుస్తూ ఉంటాయి. సో
అంత అయితే నా దృష్టిలో ఏంటంటే మీరు అంత మ్యాథమెటికల్గా చూసినప్పుడు నేను ఇది చూడాలి ఇది చూడాలి ఇది చూడాలన్నప్పుడు యూ లూజ్ ద చామ్. యూ డూ వాట్ యూ డూ అండ్ యూ క్యాప్చర్ వాట్ యూ క్యాప్చర్. మీకు కొన్నింటిలో ఆసక్తి ఉంటుంది, కొన్నింటిలో ఉండదు. దాన్నే ఎక్స్ప్లోర్. హిస్టరీ గురించి నాకు కొంత ఆసక్తి ఎక్కువ, దాని గురించి వెళతాను. ఆ హిస్టరీ కూడా ఏంటంటే నాకు ఎక్కడో టచ్ అయిన హిస్టరీ. ఇప్పుడు ఒక దేశం కొలంబియా అంటే మొత్తం హిస్టరీ నేను చూడను. మీరు అన్నట్టు ఎస్కోబార్ అది మేము యంగ్ పీపుల్గా ఉన్నప్పుడు ఎప్పుడు వార్తలు వచ్చాయి. దాని గురించి ఇంట్రెస్ట్ ఎందుకంటే అసలు ఏం జరిగిందనేది. మరి కొలంబియా అంటే చాలా కాంప్లెక్స్ కంటే చాలా హిస్టరీ ఉంటుంది. ఖచ్చితంగా నేను అన్ని టచ్ చేయలేను కూడా. అట్లా మనకి ఇష్టమైన కొన్ని ఉంటాయి. ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తానండి. మరి దాంట్లో అంత పోయిటరీ ఉందన్నారు, అదన్నారు. నేను ఖచ్చితంగా ఐఎమ్ నాట్ ఎ రైటర్. ఐ లవ్ ట్రావెలింగ్. ఐ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ ట్రావెలింగ్. ఇట్ ఇన్స్పైర్స్ మీ. ఒక్కొక్కసారి నేను నా నోట్స్ రాసుకునేటప్పుడే చాలా రాసుకుంటాను. అయితే నేను ఇక్కడున్న క్రమంలో ఆదినారాయణ గారు వెళ్ళిపోయారు. ఆయన మీరు రాయాలి, లండన్ వచ్చినప్పుడు రాయాలన్నారు. సరే ఇంగ్లీష్లో నేను అన్నది ఫేర్ చేసి ఫేస్బుక్లో రాయటం మొదలుపెట్టాను. అది నాకు అప్పుడు తెలిసింది ఐ కెన్ రైట్ అని. ఎందుకంటే ఎట్లా రాయాలి, నేను వ్యాసాలు ఏదంటే ఏదో నాకు సంబంధించిన ప్రొఫెషనల్ రిపోర్ట్స్ నేను రాసుకున్నాను, కానీ దీనికి రైటర్ అంటే క్రియేటివిటీ ఉండాలి, ఏమి ఉండాలి. నేను రీడర్ని కానీ రైటర్ కాదనుకున్నాను కదంటే పెన్ను పేపర్ మీద పెడితే వెళ్ళిపోతుంది. సో అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత క్రెడిట్ అంతా అమరేంద్ర గారిది. ఆయన దాన్ని మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఈ బుక్ ఫామ్లో చేసి నేను చేశాను. నా వల్ల నా డైరీస్లోనే ఉండిపోయి అన్నీ. అది ఇక్కడ వచ్చిందంటే అమరేంద్ర గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన బేసిక్గా ట్రావెలరు, రైటరు, క్రిటిక్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని సూచనలు కూడా ఇచ్చేవాళ్ళు అక్కడక్కడ. కొంత అంటే నా ఇన్స్పిరేషన్ తోటి నేను ఒకదాని గురించి విపరీతంగా రాసేసినప్పుడు ఇంత ఎక్కువైపోద్దేమోనండి అనేవాళ్ళు. కొద్దిగా కుదించాల్సి వచ్చేది. కొంత నాకు పెద్ద ఇంట్రెస్ట్గా లేనిది, నేను అనుకోకుండా తక్కువ రాసిందంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కొద్దిగా మీకు తెలిస్తే ఎక్కువ రాయండి అంటే నాకు తెలిసిందంటే అట్లా కొన్ని సూచనలు ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఫైనల్ వర్డ్ ఏంటంటే అదే ఆ విషయంలోనే ఇబ్ను బటూటా, నేను మొరాకోలో బుక్లో ఒక ఫుల్ చాప్టర్ రాశాను ఆయన గురించి. ఈజ్ ఎ ఫేమస్ ట్రావెలర్. మన ఇండియాలో కూడా ఉన్నాడు, ఇక్కడికి వరంగల్ కూడా వచ్చాడు. ఆయన ఆ టైంలో మిడివల్ టైంలో మోస్ట్ ప్రొలిఫిక్ ట్రావెలర్ ఆయన అంటాడు ఏంటంటే ట్రావెలింగ్ మేక్స్ యూ స్పెల్ బౌండ్ అండ్ టర్న్స్ యూ ఇంటూ ఎ స్టోరీ టెల్లర్. అంటే మిమ్మల్ని ట్రావెలింగ్ మిమ్మల్ని ఆశ్చర్యచకితులు చేస్తుంది, ఒక అంత ఇన్స్పిరేషన్ తెప్పిస్తుంది. దాంతో మీరు ఒక స్టోరీ టెల్లర్గా మారుతారు. బహుశా అది జరిగి ఉంటుంది నా విషయంలో. అంతకంటే నేను ఏమాత్రం ఐ డోంట్ నో, అంతకంటే నేను రైటర్ని కాదో నాకు తెలియదు. బట్ ఐ కెన్ రైట్, బట్ ఐ గెట్ ఇన్స్పిరేషన్. మేబీ మీరు అన్నట్టు ఆ స్కిల్ అవుతుంది, దట్ స్పిల్స్ ఆన్ టు ద పేపర్. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ. మొదటి నుంచి వక్తలు మాట్లాడిన దానికి సమాధానంగా స్పందనగా రచయిత మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఆయన మేము చెప్పినంతా తప్పంటాడని భయపడుతుంటాము. అదృష్టవశాత్తు మేము మరీ అన్ని ఘోరాలు ఏం చెప్పలేదు, అందరం బాగానే మాట్లాడామని ఒక హామీని, అభయాన్ని మాకు ఇచ్చినందుకు, తన మనసులో మాటను అంటే తను ఏదో పెద్ద చరిత్ర గురించి చేయాలనో, అమెరికా చూపిస్తున్న చరిత్ర కాదని ఖండిస్తూ రాయాలనో, అటువంటి ఉన్నతమైన ఆశయాలతో తనేమి ప్రయాణం చేయలేదు. ఒక ప్రయాణికుడిగా మాత్రమే ప్రయాణం చేశారు. నిజానికి ఆయన ఎక్కువగా చెప్పుకుంటే డార్విన్ జీవపరిణామ సిద్ధాంతానికి కేంద్రమైన ద్వీపాలు చూడాలి అనే కోరికతో వచ్చారు. అంటే అక్కడ చిన్న కోరికలు, చిన్నప్పుడు తను ఎక్కడో చూసిన ఒక చిన్న విషయాలు ఆ దేశానికి వెళ్తే బాగుండు, ఆ ఊరు చూస్తే బాగుండు అనిపించాయి. అంతకంటే ప్రేరణ ఆయన చెప్పను కూడా లేదు తన పుస్తకంలో. కాబట్టి అందులోంచి మనకు లభించే